వెల్కమ్ టు కప్ మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్ చూసుకుందాం. ఒక మొత్తంపై రెండవ సంవత్సరంలో చక్రవడ్డీ వచ్చేసి 22,000 రూపాయలు. మూడవ సంవత్సరంలో చక్రవడ్డీ 2,420 రూపాయలు వచ్చింది. అసలు మొత్తం ఎంత అనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లం ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఒక మొత్తంపై రెండవ సంవత్సరంలోని చక్రవడ్డీ ఇచ్చారు. నెక్స్ట్ స్టెప్ లో మూడవ సంవత్సరంలోని చక్రవడ్డీ ఇచ్చారు. అయితే అసలు మొత్తం ఎంత అనేసి అడుగుతున్నారు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మూడవ సంవత్సరంలోని చక్రవడ్డీలో నుంచి రెండవ సంవత్సరంలోని చక్రవడ్డీని తీసివేయాలి. మూడవ సంవత్సరంలోని చక్రవడ్డీ మైనస్ రెండవ సంవత్సరంలోని చక్రవడ్డీ. మూడవ సంవత్సరంలోని చక్రవడ్డీ ఎంత? 2,420 రూపాయల్లో నుంచి ఎంత తీసేస్తున్నా? 2,200 రూపాయలని తీసేస్తున్నాం. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 220 రూపాయలు వస్తుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఏం కనుక్కోవాలంటే రేట్ ని కనుక్కోవాలి. రేట్ ఈక్వల్ టు L3 మైనస్ L2 ఇంటూ 100. ఇక్కడ మనకి L3 అంటే ఏమిటి? L3 అంటే మూడవ సంవత్సరంలోని చక్రవడ్డీ. మూడవ సంవత్సరంలోని చక్రవడ్డీ. L2 అంటే రెండవ సంవత్సరంలోని చక్రవడ్డీ. అయితే మనకు అప్పుడు రేట్ వచ్చేసి ఎంత వస్తుంది? రేట్ ఈక్వల్ టు ఇప్పుడు L3 మైనస్ L2 ఎంత వచ్చింది? 220 రూపాయలు వచ్చింది. 220 బై L2 అంటే రెండవ సంవత్సరంలో చక్రవడ్డీ ఎంత మనకి? 2,200 రూపాయలు. 2,200 రూపాయలు ఇంటూ 100. అప్పుడు మనకి ఏమవుతుంది? ఇది దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 10 టైమ్స్. దీంట్లో 10 టైమ్స్ అంటే రేట్ వచ్చేసి 10% వస్తుంది. నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం కనుక్కోవాలంటే ఒకటవ సంవత్సరంలోని చివరి మొత్తాన్ని కనుక్కోవాలి. ఒకటవ సంవత్సరంలోని చివరి మొత్తం. అప్పుడు ఏ విధంగా వస్తుంది? ఒకటవ సంవత్సరంలోని చివరి మొత్తం వచ్చేసి రెండవ సంవత్సరంలోని చక్రవడ్డీ ఇంటూ 100/10. ఇప్పుడు ఈ 0కి క్యాన్సిల్ అవుతుంది. ఎంత వస్తుంది మనకి? 22,000 రూపాయలు మనకి వస్తుంది. అయితే నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం కనుక్కోవాలంటే ప్రిన్సిపల్ ని కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఈక్వల్ టు ఒకటవ సంవత్సరంలోని చివరి మొత్తము ఇంటూ 100/100 ప్లస్ 10. ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత వస్తుంది? 2,200 ఇంటూ 100/110. 0కి క్యాన్సిల్ అవుతుంది. 11 దీంట్లో 2 టైమ్స్ పోతుంది.
అంటే ఎంత వస్తుంది మనకి 2000 రూపాయలు మనకి ఆన్సర్ వస్తుంది. ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత వచ్చింది? ప్రిన్సిపల్ ఈక్వల్ టు 2000 రూపాయలు. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూసుకున్నట్లయితే క్వశ్చన్ ని ఇక్కడ ఏమంటున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చారంటే ఒక మొత్తంపై 2వ సంవత్సరంలో చక్రవడ్డీ ఇచ్చారు, 3వ సంవత్సరంలోని చక్రవడ్డీ ఇచ్చారు. అయితే అసలు మొత్తాన్ని కనుక్కోమంటున్నాం. మనం స్టెప్ నెంబర్ 1 లో ఏం చేసాం, 3వ సంవత్సరంలోని చక్రవడ్డీలో నుంచి 2వ సంవత్సరంలోని చక్రవడ్డీని తీసేసాం. అప్పుడు ఎంత వచ్చింది మనకి? 220 రూపాయలు వచ్చింది. స్టెప్ నెంబర్ 2 లో రేట్ని కనుక్కుందాం. రేట్ వచ్చేసి ఏ విధంగా వచ్చింది? 10% వచ్చింది. తర్వాత స్టెప్ లో ఏం చేసాం, 1వ సంవత్సరం చివరి మొత్తాన్ని కనుక్కుందాం. 1వ సంవత్సరంలో చివరి మొత్తం ఏ విధంగా వస్తుంది అంటే 2వ సంవత్సరంలోని చక్రవడ్డీ ఇంటూ 100/10 వేసారు. అప్పుడు ఎంత వచ్చింది మనకి? 22,000 రూపాయలు వచ్చింది. అయితే నెక్స్ట్ స్టెప్ అసలు ఏం కనుక్కోమంటున్నాడు, అసలు మొత్తం ఎంత అనేసి అడుగుతున్నారు. ప్రిన్సిపల్ ఈక్వల్ టు 2వ సంవత్సరంలోని చక్రవడ్డీ ఇంటూ ప్రిన్సిపల్ వచ్చేసి ఏ విధంగా వస్తుంది అంటే 1వ సంవత్సరంలోని చివరి మొత్తము ఇంటూ 100/100 ప్లస్ 10. అప్పుడు వాల్యూ చేసినట్లయితే ప్రిన్సిపల్ వచ్చేసి మనకి 2000 రూపాయలు మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.